ఉన్నత ప్రమాణాలతో కూడిన చదువు, మంచి ఆరోగ్యం ఏ చిన్నారి ఎదుగుదలకైనా కావలసిన కనీస అవసరాలు. అయితే అమ్మా నాన్నలను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి ఏంటి? వారు చదువుకు దూరం కావాల్సిందేనా? అలాంటి వారికి మంచి జీవితం అందని ద్రాక్షేనా? ఆ పిల్లలు సైతం సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే హీల్ ప్యారడైజ్. ఆలోచనలకే పరిమితం కాకుండా వాటిని 100% అమలు చేయడం ద్వారా ఏ తోడు లేని వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కృష్ణా జిల్లాలో ఏర్పాటైన ఆ మమతల లోగిల్ని ఓసారి చూసొద్దాం రండి. ఓ వైపు కొండలు, మరోవైపు జలాశయం, ఎటు చూసినా పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం. ఇలా రమణీయమైన ప్రకృతి ఒడిలో పురుడు పోసుకున్న విద్యాలయం పేరు హీల్ ప్యారడైజ్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే ఉదాత్త ఆలోచనకు సంక్షిప్త రూపమే హీల్ సంస్థ. విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హీల్ సంస్థ తరపున సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే స్ఫూర్తితో కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 5 ఏళ్ల క్రితం హీల్ ప్యారడైజ్ ఏర్పాటైంది. పిల్లలు ఎక్కడుంటే అక్కడ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆనందాలకు అంతే ఉండదు. అలాంటి సంతోషాలు, ఆనందానికి మించిన స్వర్గం ఏముంటుంది? అందుకే ఈ విద్యాలయానికి హీల్ ప్యారడైజ్ అని పేరు పెట్టారు. ఇక్కడి భవనాలు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు చూస్తే కార్పొరేట్ విద్యాలయం అనిపించక మానదు. కాని ఇక్కడ ఉండేదంతా అమ్మా నాన్న లేని అనాథ పిల్లలే. అలాంటి వారిని తీసుకొచ్చి అత్యున్నతమైన విద్య అందిస్తున్నారు నిర్వాహకులు. హీల్ ప్యారడైజ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి వారు జీవితంలో స్థిరపడే వరకు ఆ పిల్లల ఆలనా పాలన అంతా నిర్వాహకులదే. కేవలం చదువే కాదు, వసతి బాధ్యత కూడా హీల్ సంస్థే చూసుకుంటోంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు తీసిపోని రీతిలో విద్యా విధానం ఉంటుంది. డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్, ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకమైన ప్రయోగశాలలు ఉన్నాయి. భాషా తరగతులు సైతం ల్యాబ్లలోనే నిర్వహించడం విశేషం. ఎలాంటి ఉన్నతమైన విద్యాభ్యాసం అందించాలని మనం కోరుకుంటామో అలాంటి విధానమే ఇక్కడి పిల్లల విషయంలో అనుసరిస్తామంటున్నారు హీల్ ప్యారడైజ్ వ్యవస్థాపకులు. మనకి ఇక్కడ మెయిన్గా ఏంటంటే మిగతా స్కూల్స్కి మనకి తేడా, వీళ్ళకి కొత్త పరీక్షలు పాస్ అవడం కాకుండా వీళ్ళని హోలిస్టిక్గా అందరితో కలిసి బలిసి ఎలా ఉండాలి, ఆనందంగా ఎలా ఉండాలి, పక్కన వాళ్ళని మనం కూడా పక్కన వాళ్ళకి సహాయం చేస్తే మనకు ఎలాంటి ఆనందం వస్తుంది, ఇవన్నీ నేర్పిస్తారు. వాళ్ళు ఆల్రెడీ మనకు చూపిస్తున్నారు. ఈ 3 ఏళ్లలోనే చాలామంది పిల్లలు పక్క వాళ్ళని మనం ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసిపోతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అంతా క్రమపద్ధతిలో సాగిపోతుంది ఇక్కడి విద్యార్థుల జీవనం. లేవగానే యోగా, తర్వాత క్రీడలు, తర్వాత అల్పాహారం. 9 గంటల నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. మధ్యాహ్న భోజన విరామం, సాయంత్రం పూట మళ్లీ ఆటలు, ఆ తర్వాత రాత్రి భోజనం, స్టడీ అవర్స్. ఇలా సాగుతుంది. ఇక్కడ చెప్పే ప్రతిదీ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలోనే ఉంటుంది. పనిచేస్తూ నేర్చుకోవటం ఇక్కడి విద్యా విధానంలో కీలకమైన అంశం. డిజిటల్ తరగతుల ద్వారా పాఠాలు సులువుగా అర్థం చేసుకుంటారు. అలాగే శాస్త్రీయమైన అంశాలపై ప్రయోగాలు ఖచ్చితంగా నిర్వహిస్తారు. అన్ని రకాల నమూనాలతో సైన్స్ పాఠాలు చెబుతారు. ఇలా ఏ విషయంపై అయినా పిల్లలకు సులువుగా అవగాహన కల్పిస్తారు. ఇక్కడ మాకు ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది సార్. ప్రతి టీచర్, ఇక్కడికి వచ్చే ప్రతి టీచర్ మాకు ప్రతి విషయం కూడా చాలా వివరంగా చెప్తారు. ఇక్కడ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సార్. మేము ఏవి జీవితంలో కోల్పోయాం అనుకున్నామో అవన్నీ ఇక్కడ మాకు వాళ్ళ ద్వారాగా మాకు పొందుతున్నాం సార్. స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళు చాలా మంచిది. ఈ ఒక్క స్కూలే అని కాదు, బయట ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి. ఈ ఇండియాలోనే కాదు, యూకేలో, ఆఫ్రికా అన్ని స్కూళ్ళు ఉన్నాయి. చదువు ఇక్కడ బాగా చెబుతారు. ఆడుతూ పాడుతూ చెబుతారు. చిన్నపిల్లల తరగతి గదుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇక్కడ గోడలపై వివిధ రకాల బొమ్మలు చిత్రించారు. వాటిని చూస్తూ పిల్లలు గుర్తించడం ద్వారా నేర్చుకునే విధానం అమలు చేస్తున్నారు. ఏ విషయమైనా బొమ్మలతో చెప్పటం ద్వారా పిల్లలు సులువుగా ఆకళింపు చేసుకుంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే చెబితే నేర్చుకోవటం కంటే చూసి నేర్చుకోవటమే ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉపాధ్యాయులే అన్నీ తామై వ్యవహరిస్తారు. అమ్మ ప్రేమను, నాన్న మమకారాన్ని పంచి వారిని ముందుకు నడిపిస్తారు. ఏ విషయంపైనైనా పిల్లలు వారితో స్వేచ్ఛగా మాట్లాడతారు. పిల్లలు సైతం తమ గురువులపై అదే తరహా ఆత్మీయతను కనబరుస్తారు. బాధల నుంచి వచ్చారు కాబట్టి మమ్మల్నే వాళ్ళ పేరెంట్స్గా భావిస్తారు కాబట్టి వాళ్ళ కష్టం వచ్చిన సుఖం వచ్చిన మాతోటి చెప్తారు. మేము వాళ్ళని మా పిల్లలాగే చూసుకుంటాం కాబట్టి మేము కూడా అలాగే ఫీల్ అవుతాం. మాకు తేడా తెలియదు, మా సొంత పిల్లలాగే అనిపిస్తారు. ఇక్కడున్న క్రమశిక్షణ కూడా అలాంటిది. ఎందుకంటే ఉదయం లేవడం ఇవన్నీ బయట పిల్లలు చేయరు. వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది. తర్వాత బిహేవియర్ కూడా వీళ్ళు చాలా బాగుంటుంది. పిల్లల్ని మా పిల్లల్లాగా ట్రీట్ చేస్తాము. ఫస్ట్ అది మెయిన్. ఎవరైనా ఇక్కడ స్టాఫ్ అందరూ అంతే, అట్లాగే ట్రీట్ చేస్తాము. బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో అయితే వాళ్ళ టీచింగ్ చెప్పేసుకుని వెళ్ళిపోతారు. కానీ మేము అలా కాదు, డార్మెటరీస్లో కూడా మేమే ఉంటాము. సో పిల్లలు తిన్నారా పడుకున్నారా అనేది కూడా మేమే కేర్ తీసుకుని వాళ్ళు పడుకునే వరకు వాళ్ళతోనే ఉండి కూడా మేము వస్తాం. పాఠాలు చెప్పటం, ప్రయోగాలు చేయించటంతో చదువు ముగియదు. వారిని ప్రకృతితో మమేకం చేస్తారు. సేంద్రియ విధానంలో సాగు చేయటం గురించి చెప్తారు. తీరిక వేళల్లో విద్యార్థులు అక్కడ పనిచేయవచ్చు. విద్యాలయంలో పోగయ్యే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేస్తారు. వాటి నుంచి ఎరువుల తయారీ జరుగుతుంది. ఇందులో కూడా విద్యార్థులదే కీలక పాత్ర. ఆ ఎరువుని ఇక్కడికి మొక్కలకు వేస్తారు. నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వసతి గృహం, వంటశాల నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసి ఆ నీటిని మొక్కలకు సరఫరా చేస్తారు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్రెడీ చేస్తున్నామండి ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ ఏవి మందులు అట్లాంటివి వాడం. మనకి మిగిలిపోయిన ఆహారం కూడా దాన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కింద కన్వర్ట్ అవుతుంది. 28 రోజుల్లో మనం పారేసిన అన్నం అదంతా బయట పారేయకుండా ఈ ఆగా అని ఒకటి పెట్టాం ఇక్కడ. దాంట్లో వేస్తే చక్కటి ఫెర్టిలైజర్ వస్తుంది. దాన్ని మళ్ళీ మనం మొక్కలకి వేసుకుని లేదా అమ్మొచ్చు బయటికి. ఇక్కడ కావాల్సిన కూరగాయలు చాలా వరకు మనం ఇక్కడే పండిస్తాం. అంతా ఆర్గానిక్ ఫుడ్డే. ఇలా ప్రకృతితో మమేకం కావటంతో పాటు పర్యావరణానికి ఎలాంటి నష్టం చెయ్యని రీతిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాల భవనాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్ తయారీకి శ్రీకారం చుట్టారు. ఇక్కడ అవసరమయ్యే కరెంటులో 25% మేర సొంతంగా తయారవుతోంది. 100% విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు. తద్వారా సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకునే కార్యక్రమం జరుగుతోంది. ఇక పిల్లల ఆటపాటలకు ఎలాంటి లోటు ఉండదు. తరచుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎవరికి ఇష్టమున్న కళల్ని వారికి నేర్పిస్తారు. ఇలా చదువు, ఆటపాటలతో విద్యార్థులు ఆనందమయమైన జీవితం గడిపేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ మాకు ఒక ఫ్యామిలీలా ఉంటుంది. మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తామో, మదర్ లేరు కాబట్టి అలాంటి లోటేమి అనిపించదు ఇక్కడికి రావడం వల్ల. ఇక్కడ టీచర్స్ అందరూ బాగా చెప్తారు. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ అంతా ఫెసిలిటీస్ సహా అంతా బాగుంటుంది. ఇక్కడికి రావటం మాకు చాలా అదృష్టంగా అనుకుంటాం. ఇక్కడ అన్నీ ఫ్రీగా ఉంటున్నాయి. గేమ్స్ ఆడిపిస్తున్నాడు. మళ్ళీ బయటకు తీసుకెళ్ళి మళ్ళీ పిక్నిక్ అని అలా తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. ఇక్కడ హిల్లో అందరూ ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలా చూడకుండా అందరినీ సమానంగా చూస్తున్నారు. అందరికీ ఒకేలా ఉంటారు. సంస్థలో ప్రస్తుతం 430 మంది విద్యార్థులున్నారు. ప్రాథమిక తరగతులకు కుటీరం తరహాలో భవనాలు, ఉన్నత పాఠశాలకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా వసతి గృహాలు ఉన్నాయి. 200 మంది ఒకేసారి ఆహారం తీసుకునేలా డైనింగ్ హాల్ ఉంది. నేలపై కాకుండా పడుకునేందుకు అందరికీ మంచాలు ఏర్పాటు చేశారు. ఆటల కోసం విశాలమైన క్రీడా మైదానం అందుబాటులోకి తెచ్చారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇక్కడ చికిత్స అందించే ఏర్పాట్లు ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన సౌకర్యాలు కల్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు, ఎంతో వ్యయంతో కూడుకున్న పని. గుంటూరుకు చెందిన సత్యప్రసాద్ వృత్తిరీత్యా వైద్యుడు. విదేశాల్లో కూడా పనిచేసి వచ్చారు. అందరికీ విద్య, వైద్యం అన్న ఆలోచనను సాకారం చేసే క్రమంలో తన వంతుగా హీల్ ప్యారడైజ్ సంస్థను ఏర్పాటు చేశారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ఉన్నత హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారులు ఇందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఒక మంచి పనిలో భాగమవుతున్నందుకు వారెంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Experiment started in 1993 in India, otherwise outside it started earlier, and ever since then a lot of children have gone to ISRO. They have become doctors, engineers, children who
had no future. They build their future and they send them. It's a great experiment, and I feel that such more institutions should come up in the country. ఏం ఫ్యూచర్ లేని వాళ్ళకి చదువు చెప్పి ఇక్కడే లాట్ ఆఫ్ లవ్ ఇచ్చి వాళ్ళని ఫ్యూచర్గా డాక్టర్లు కానీ అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి వీరు చేసేదానికి ఈ ఎక్స్పెరిమెంట్ చాలా సక్సెస్ఫుల్. మేము చాలా గర్వపడుతున్నాము. సత్యప్రసాద్ చేసిన ఈ కృషి చాలా అభినందిస్తున్నాము. మేము సపోర్ట్ చేస్తాము. ఇక్కడ విద్యార్థులకు అంతా ఉచితమే. అమ్మా నాన్న లేని పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబంలో నిర్లక్ష్యానికి గురైన పిల్లలకు తర్వాత అవకాశం కల్పిస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు లేని వారికి మూడో ప్రాధాన్యం ఉంటుంది. పత్రికల్లో వచ్చే వార్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి సేకరించే సమాచారం ఆధారంగా క్షేత్ర పరిశీలన జరిపి పిల్లలను తీసుకొస్తారు. తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. పిల్లలకు సంబంధించిన వారు ఎవరైనా 3 నెలలకోసారి వచ్చి చూసి వెళ్లొచ్చు. అయితే అక్కడ చేరిన పిల్లలకు అదంత ప్రాధాన్యంగా కూడా అనిపించదు. దేవాలయం లాంటి బడి, దేవతల వంటి గురువులు, ఆనందాన్ని పంచే స్నేహితుల మధ్య ఓ మమతల కోవెలలో ఉన్న అనుభూతికి లోనవుతుంటారు. గతాన్ని మర్చిపోయి తమ భవిష్యత్ జీవితాన్ని బంగారుమయం చేసుకునేందుకు ముందుకు సాగుతారు. అందుకే ఇది నిజంగా చిన్నపిల్లలకు మమతల బడి. అమ్మా నాన్న లేని ఇలాంటి అనాథి పిల్లల పాలిట హీల్ ప్యారడైజ్ అన్నీ తానై వ్యవహరిస్తోంది. ప్రకృతి ఒడిలో వారికి పాఠాలు దిద్దుతూ వారి జీవితంలో అత్యున్నత శిఖరాలు అందించే దిశగా బాటలు వేస్తోంది. నిజంగా చెప్పాలంటే అనాథ పిల్లల పాలిట ఈ హీల్ ప్యారడైజ్ ఒక ఆత్మ బంధువుగా అమ్మల ఆదరిస్తుండటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ శేషబాబుతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, తోటపల్లి, కృష్ణా జిల్లా.